వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. నిన్ను చంపకుండా రాజ్ వదిలింది జెస్సికా కోసం కాదు, విషిత మీద నీలో ఉన్న ప్రేమ కోసం. ఒక ఆడపిల్లగా రాజ్ ప్రేమను రుచి చూసిన దానిగా నేను చెప్తున్నాను, 100% నిన్ను విషిత కోసమే వదిలేశాడు. ఆ గిల్టీ ఫీల్ నీకు ఉండకూడదని రాజ్ చెప్పలేదు, బట్ నేను చెప్తున్నాను. విషిత చనిపోయినా విషిత మీద నీలో ఉన్న ప్రేమ చావకూడదని నిన్ను ప్రాణాలతో వదిలేశాడు అని చెప్పింది సహస్ర. అవినాష్ మీద అప్పుడు కూడా రాజ్కి ఎటువంటి ద్వేషం, ప్రాణం తీసే ఉద్దేశం లేదు. తన భార్యను అటువంటి పరిస్థితిలో చూసిన ఒక భర్త ఆవేదన మాత్రమే. దురదృష్టం విషితం ఎత్తుకుపోతే కాలం అందరి జీవితాలతో ఇప్పటి వరకు ఆడుకుంది. ఇదంతా నువ్వు నమ్మాలని నేను చెప్పడం లేదు. అనీష్క చీకట్లోకి వెళ్ళిపోయిన నీ కంటికి కనిపించని నిజాలు నువ్వు వెలుగులోకి వస్తే విషిత పరువు పోతుంది. కన్నవాళ్లు భరించలేరు. నీ కుటుంబం నిన్ను ద్వేషిస్తుంది. సమాజం ప్రశ్నిస్తుంది. నీ తోడబుట్టిన చెల్లికి ఎన్నో అవమానాలు. ఇంకా రాజు ఉరిశిక్ష తప్పుతుంది. అయినా వాడు నిన్ను వదిలేశాడు. డీకేని బెదిరించి తన కొడుకుని అడ్డం పెట్టుకుని ఆ రిసార్ట్లోని సాక్ష్యాలను నాశనం చేశాడు. ఎవరి కోసం చేశాడు? దీనివల్ల రాజ్కి కలిగే ప్రయోజనం ఏంటి? నువ్వు కేవలం విషితను మాత్రమే ప్రేమించావు, కానీ రాజ్ నీతో సహా అందరినీ ప్రేమించాడు. అందుకే అందరి కోసం చావుని కూడా చాలా ఇష్టంగా ప్రేమించాడు. అటువంటి వాడి నవ్వు చూడలేకపోయావు, బట్ ఆ నవ్వు వాడు వేసుకున్న మాస్క్. ఆ మాస్క్ వెనుక వాడి ప్రతి క్షణం తీసుకున్న పెయిన్ ఎవ్వరు ఎవ్వరు చూడలేదు. నీ మీద ద్వేషంతో నీ కుటుంబాన్ని తనది అని అనుకున్నాడా? నువ్వు వదిలేసిన నీ కుటుంబానికి కొడుకుగా నిలబడిన రాజ్ ఔన్నత్యం ఇప్పుడు కూడా నీ కంటికి కనబట్టలేదు. కేవలం అవినాష్గా నీ ప్రేమ గొప్పది అంటున్నావు. అనీష్గా నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్తున్నావు. నిన్ను వాడు పనిష్ చేయలేదు. ప్రీతి అభిచేతికి చిక్కకుండా దాచిపెట్టాడు. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది అవినాష్. నీ హెల్ప్ నాకు ఖచ్చితంగా అవసరం ఉండదు. రాజు వదిలేసిన ప్రాణంతో హ్యాపీగా బ్రతికిపో. గుడ్ బై. ఇంకెప్పుడు కాల్ చేయకు అని సహస్ర కాల్ కట్ చేయడమే అవినాష్ చేతిలో ఫోన్ నేల జారింది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఇప్పటి వరకు తన పరిధిలో తన సైడ్ నుంచి మాత్రమే చూసిన అవినాష్కి సహస్ర చెప్పిన ప్రతి అక్షరం వాడి కంటికి మనసుకి కప్పేసిన అహంకారం, ద్వేషం, పగ, ప్రతీకారాలను సమూలంగా తొలగించేశాయి. గతం వర్తమానం ఒక్కసారిగా దాడి చేస్తూ ఉంటే కంప్లీట్ గా శూన్యంలో కూరుకుపోతున్న అవినాష్ ను మళ్ళీ జెస్సీ ఓర్పుగా ప్రేమతో దగ్గరికి తీసుకొని అవినాష్ ని అడిగి తెలుసుకొని తను చెప్పవలసింది ఓపిగ్గా చెప్పింది. ఐ నో అబౌట్ రాజ్. కాయిన్ కి నువ్వు ఒక సైడ్ చూసావు. దట్స్ యువర్ కంఫర్ట్, బట్ దెర్ ఈస్ అనదర్ సైడ్. నౌ యువర్ టర్న్ అనీష్. డోంట్ ఆస్క్ ఎనీవన్. జస్ట్ ఫాలో యువర్ హార్ట్. వన్ సింగిల్ స్టెప్ రైట్ అవే. ఇట్ చేంజెస్ ఎంటైర్ డెస్టినీ. పుష్ యువర్ సెల్ఫ్. ఐ విల్ ఆల్వేస్ బిసైడ్ యూ అని జెస్సీ చెప్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు తన సైడ్ నుంచి మాత్రమే చూసిన నిజాలు ఇప్పుడు తనని దోషిగా చూపిస్తూ ఉంటే ఆలోచించాడు అవినాష్. ఆ క్షణం అవినాష్ డెస్టినీ ఏంటో కరెక్ట్ గా చూపించింది జెస్సికా. జైల్లో ఉన్న యోగేందర్ని సహస్ర కలిసి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ జెస్సికాతో సహా వెళ్లి యోగేంద్ర ముందు నిలబడ్డాడు. ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా తనకి విషితకి మధ్య ఉన్న ప్రేమ, అలాగే ఆ సిచ్యువేషన్ లో రాజ్ ఎమోషన్ గురించి జరిగింది జరిగినట్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. చివరికి నా కూతుర్ని తప్పుడు దానిగా చేశారు కదరా అంటూ ఉగ్ర నరసింహుడై విరుచుకోపడ్డారు యోగేందర్. ఆయన ఆవేశం మొదటి నుంచి తెలుసున్న అవినాష్ ఫేస్ చేయడానికి సిద్ధపడే వచ్చి ఫేస్ చేశాడు. ఇప్పుడు తల్లిదండ్రులను ఫేస్ చేయాలి. గుమ్మం ముందే నిలబడి ఉన్నాడు, కానీ తలుపు తట్టాలంటే భయపడుతూ భయంగా ఉంది హనీ అన్నాడు జెస్సీ హ్యాండ్ ప్రెస్ చేస్తూ. తన ఇంటి ముందు నిలబడ్డ అవినాష్ తన వారి ముందు నిలబడానికి భయపడుతున్న టెన్షన్ అర్థమవుతుంది జెస్సీకి. సింగిల్ స్టెప్ అవినాష్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దే విల్ అండర్స్టాండ్ అని ధైర్యం చెప్పి జెస్సీని డోర్ లాక్ చేస్తే మోహన్ గారు డోర్ ఓపెన్ చేశారు. చేతుల బనియన్, నెరిసిన గడ్డంతో ఒక కామన్ ఇండియన్ ఫాదర్ లా ఉన్న ఆయనలో అప్పుడున్న దృఢత్వం లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నారని ముఖంలో ప్రశాంతత చెప్తూ ఉంటే తండ్రిని చూడగానే అవినాష్ కళ్ళు చెమ్మగిల్లాయి. అవినాష్ ముఖం కాదుగా చూడగానే గుర్తుపట్టడానికి. ఫారెన్ అమ్మాయితో ఆంగ్లో ఇండియన్ లా ఉన్న అవినాష్ కు తెలుగువారు కాదు అనిపించి ఎవరు
అని ఇంగ్లీష్లోనే అడిగారు మోహన్. రూపం కొడుకుది కాకపోయినా ఏదో దగ్గర బంధంలా అనిపిస్తున్న అవినాష్ని తరచి చూస్తున్న మోహన్ గారిని అప్పా అంటూ గట్టిగా హత్తుకున్నాడు అవినాష్. సంవత్సరాల తరబడి అనీష్ను ఇమిటేట్ చేస్తూ దాచుకున్న ఐడెంటిటీ వెనక అవినాష్ గొంతు కూడా చాలా వరకు మారిపోయింది. అప్ప అన్న పిలుపుకి ఎవరండి అంటూ లోపల నుంచి వచ్చారు శారద కూడా. టెంపుల్లో దర్శనం అయిపోయాక జయదేవ్ గారు ప్రీతి అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళిపోతే సుజాతమ్మని కావాలనే తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళింది క్యూటీ బేబీ. ఇక మానస గారు సహస్ర ముందుగా అనుకున్నట్టే హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది శాలిని. ఫార్మల్ గా మాట్లాడి తన హాస్పిటల్ కావడంతో మానస గారిని క్యాబిన్ లో ఉండమని చెప్పి సహస్రను తన వెంటే ఉండి స్కానింగ్ కి తీసుకువెళ్ళింది శాలిని. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో మానిటర్ మీద క్లియర్ గా కనిపిస్తున్న విజువల్ కి శాలిని షాక్ అయితే అది చూస్తున్న సహస్ర కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. విజువల్స్ క్లోజప్ లో మళ్ళీ మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్న శాలినిని పాప గ్రోత్ బాగుంది కదా అని అడిగింది సహస్ర. ఇట్స్ రియల్లీ అమేజింగ్, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఫర్ యూ అంటూ విజువల్స్ క్లియర్ గా సపరేట్ చేసి చెప్తూ ఉంటే అస్సలు నమ్మలేకపోయింది సహస్ర. సంతోషంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి తనకి. వెంటనే అక్కకు చెప్పాలి, ఫుల్ హడావిడి చేస్తుంది అని అంటుంటే ప్లీజ్ అక్క ఎవరికి చెప్పొద్దు. ఫస్ట్ రాజ్తో చెప్పాలనుకున్నా ఆ మూమెంట్ మిస్ అయ్యాను. బట్ ఇదన్నా నేను రాజ్తో షేర్ చేసుకుంటాను. అత్తమ్మకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అని రిక్వెస్ట్ చేయడంతో సహస్ర కోసం ఒప్పుకుంది శాలిని. ఓకే, అది నేను చూసుకుంటాను. బట్ ఫస్ట్ అయితే నువ్వు నన్ను చిన్నత్త అని పిలువు అని చెప్తే ఓకే చిన్నత్త అంటూ హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పింది సహస్ర. క్యాబిన్ కి రాగానే ముందు సహస్ర గురించి అడిగి తెలుసుకున్న మానస గారు తర్వాత నా మనవడు ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే ఇది మనవడు కాదత్తమ్మా, మనవరాలు అని కాన్ఫిడెంట్ గా నవ్వుతూ చెప్పింది సహస్ర. సుజాతమ్మ అన్నట్టు అమ్మ పుడుతుందనుకుంటున్నావా అన్నారంతే సంతోషంగా. డోంట్ నో, మేబీ విషిత కూడా కావచ్చు అంటూనే గబుక్కున లేచి చిన్నత ప్రిస్క్రిప్షన్ ఇవ్వు అని అడిగింది సహస్ర. అప్పటికే కన్నీళ్లు నిండుకున్న మానస గారిని గమనించిన శాలిని వెంటనే సిస్టర్ని లోపలికి పిలిచి రెగ్యులర్ సప్లిమెంట్స్ రాశాను, తీసుకో, రిపోర్ట్స్ ఇచ్చి పంపిస్తాను అనడంతో సిస్టర్తో వెళ్ళిపోయింది సహస్ర. కంగారుగా వెళ్తున్న సహస్రని చూస్తూ తన డోర్ క్లోజ్ చేయగానే దగ్గరికి వచ్చిన శాలిని చేతులు బిగించి ఏమంటుందే అది, విషిత ఏంటి అని తెరులుతున్న దుఃఖంతో అడిగారు మానస. అక్క ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు. మొన్న హాస్పిటల్లో అటాక్ జరిగిన తర్వాత ఫస్ట్ టైం సహస్ర నోటి నుంచి విన్నాను. తను ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉందో నాకు తెలియదు, కానీ ఎవరైతే ఏంటక్క, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎన్ని ప్రికాషన్స్ చెప్తాము. యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నా, నేనే చాలా టెన్షన్ పడ్డాను. హాస్పిటల్ అటాక్ తర్వాత నాకైతే హోప్స్ పోయాయి అని చెప్తున్న శాలిని చేతి మీద ఆదమా ఇప్పుగా కొట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, దాని మనస్సు మంచిది, అందుకే అంతా మంచి జరిగింది. ఇంకోసారి ఇటువంటి మాట వచ్చిందంటే ఊరుకోను అని కోపం చూపిస్తూ ఉంటే సహస్ర మనసు చాలా మంచిది, అందుకే బేబీ అంత సేఫ్గా భద్రంగా ఉంది. ఒకటా రెండా ఎన్ను దాటింది తను, ఎంత ప్రయాణం చేసింది, ఎంత పోరాడింది, ఎంత పెద్ద సాహసం అదంతా. ఇంపాసిబుల్ అక్క. డేస్ ప్రెగ్నెన్సీ మీద చాలా జాగ్రత్త ఉండాలి. కింద కూర్చోవద్దు, పరిగెత్తొద్దు, మెట్లెక్కద్దు, బరువు మోయొద్దు, ఇలా ఎన్ని చూసుకుంటాము నీకు తెలిసిందే కదా. నువ్వు కోప్పడినా నిజంగా చెప్తున్నా నాకే నమ్మకం కుదరలేదు, అందుకే 1 వీక్కి మళ్ళీ చెకప్కి రమ్మన్నాను. నేను టెన్షన్ పడుతుంటే సహస్రని చెప్తుంది, ఇది విషిత రాజ్ని సేవ్ చేయడానికి ఎంత ఫాస్ట్గా ఎంత ఎర్లీగా వచ్చేసింది, నన్ను సేఫ్గా ఉంటుంది, ఏమీ కాదు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు అంటూ నాకే చెప్తోంది. చదువు లేని పల్లెటూరిది కాదుగా, చాలా కాన్ఫిడెంట్గా ఉందక్క. ఆ హ్యాపీ ఎమోషన్లో బయట కలిసింది. ప్రెగ్నెన్సీ కోసం తను చాలా ఎదురు చూసింది. నేను టైం చూసుకొని నీకంతా చెప్దామనుకున్నాను అని సహస్ర మెడికల్ ప్రాబ్లం నుంచి తను ఎదురు చూపుల వరకు వివరంగా అన్ని చెప్పింది శాలిని. అది విన్న మానస గారిలో ఏదో తెలియని అలౌకిక ఆనందం. తన ఫోన్ గ్యాలరీలో రాజ్ విషిత జంటగా ఉన్న ఫోటోలు చూస్తూ దాని నోటి చలవ వల్ల తిరిగి విషితనే పాపగా వస్తే ఇద్దరిని 2 కళ్ళులా చూసుకుంటాను.
తండ్రి తప్ప మరో లోకం తెలియని విషిత, నా కొడుకు కోసం లోకానికి ఎదురు నిలబడ్డ సహస్ర. ఏ జన్మ పుణ్యమో ఇద్దరూ నా ఇంటికే వచ్చారు అని కన్నీళ్లతో విషిత ముఖాన్ని తడిమి చూస్తుంది శాలిని కూడా. కోటేరు ముక్కు, తేనె కళ్ళు, ముఖ్యంగా ఎడమ కంటిలో ఆవగింజంతా నల్లటి పుట్టుమచ్చ. చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సంతోషమంతా ఆ కళ్ళలోనే నిండి ఉన్నట్టు రాజ్ ముంజేతిని పెనవేసి నిలబడ్డ విషితను చూస్తున్న శాలినిలో ఒకేసారి బాధ, కోపం, జాలి కలిగాయి. జ్యోతిష్యులు చెప్పినట్టే జరుగుతున్నాయన్నీ. ఇకంతా మంచి జరుగుతుంది. వాడు ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడో ఒకసారి కనుక్కొని జ్యోతిష్యులు గారికి చెప్పాలి అని కళ్ళొత్తుకుంటూ లేచిన మానస గారు మళ్ళీ పట్టి పట్టి అడిగారు, నా మనవరాలు అంతా బాగుంది కదా అని. ఇద్దరు బాగున్నారు అని నమ్మకంగా చెప్పిన శాలిని, రాజు దగ్గర ఇప్పుడు ఏమీ మాట్లాడొద్దు అని మరీ చెప్తే మానస్ గారు బయటకు వచ్చేసరికి మెడిసిన్స్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంది సహస్ర. సంతోషంగా మెడికల్ విరిచి ముద్దు పెట్టుకుని ఇంటికి స్టార్ట్ అయ్యారు. జీప్ బ్రేక్ వేయడమే, నీ అయ్యా ఆ ర్యాష్ డ్రైవింగ్ ఏంట్రా అంటూ మొదలు పెట్టాడు అభి. రాజున్న టెన్షన్ కి అభి తిట్లు చెవికెక్కడం లేదు. జీప్ దిగడమే దాని చుట్టూ తిరిగి చెక్ చేసుకుంటూ, అట్లీస్ట్ ఘాట్ రోడ్లనన్నా స్పీడ్ మెయింటైన్ చేయాలి కదరా, సింగిల్ యూజ్ సింగిల్ డ్రైవింగ్, డైరెక్ట్ గ్యారేజ్ లో పడేయడమే, మేఘాలలో ఎక్కించి తొక్కకపోతే రోడ్డు మీద నార్మల్ గా డ్రైవ్ చేయలేవా అని మండిపడుతున్నా ఆమె షోల్డర్ మీద పంచిచ్చి, నీ అబ్బా కొనిచ్చింది నేనే కదరా, పోతే ఇంకోటి తీసుకుంటా, నా డ్రైవింగ్ కి దొబ్బడం ఆపి ముందు రా మామా అని పెద్ద పెద్ద అడుగులతో పోతూ ఉంటే, ఆ మాట నా మొహం చూసి చెప్పరా, ఒక్క జీప్ నా మొహాన పడేసి 3 కార్లు అప్పనంగా 3 కార్లు దొబ్బిచ్చావు. గిఫ్ట్ అంటే గిఫ్ట్ లా ట్రీట్ చేయాలి. ఇచ్చిన పాపానికి అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసి నా నెత్తి మీదకి తేవడం కాదు అని ఫైర్ అవుతూనే ఫాలో అయ్యాడు అభి. యు ఆర్ 100% రైట్ మామా, నెక్స్ట్ కార్కి రిబ్బన్ కూడా కట్ చేయను అని రాజు కన్ఫర్మ్ చేయడమే ఆలస్యం. నిలబడి చూస్తున్నాడు అభి. ఓవర్ చేయకు మామా అని కాలర్ పట్టుకుని లాక్కుపోతూ ఉంటే, పెళ్లి చేసుకున్నాను రా, మా అత్తకి డైలీ లెక్క అప్పచెప్పాలి, నీ రిబ్బన్ కటింగ్ కోసం ఇప్పుడు నా కార్డు గీకే పని పెట్టకు అని సీరియస్ గా చెప్పిన అభిని పై నుంచి కిందకి ఒక చూపు చూసి, తొందరలోనే బికారి బ్యాచ్ లోకి చేరిపోతున్నావు అన్నాడు రాజ్. అది నోరా ఇంకేమన్నానా, ముందు వచ్చిన పని చూడు అని విసుక్కుంటూ అభి పక్కకు తప్పుకుంటే, అక్కడి వరకు చిరుత లెక్క ఎగురుకుంటూ వచ్చిన రాజ్ డోర్ దగ్గరికి రాగానే బ్రెయిత్ హోల్డ్ చేసి డోర్ చూస్తూ కామ్గా నిలబడ్డాడు. ఏం చేస్తున్నావురా అని అభి అడిగితే, టెన్షన్ గా ఉంది మామా అని వేళ్లు నొక్కేస్తూ చెప్తున్న రాజ్ ఎక్స్ప్రెషన్ కి, పెళ్లి కూతుర్ని ఫస్ట్ టైం ఫేస్ చేసేటప్పుడు కూడా ఇంత టెన్షన్ పడరు అంటూ తానే కాలింగ్ బెల్ కొట్టాడు. పిల్లనిచ్చిన మామ కదా మామ, అక్కడ మిస్ అయినా ఇక్కడ ఫేస్ చేస్తున్నా, తిట్టి కొట్టినప్పుడు కూడా లేని టెన్షన్ ఇప్పుడు వద్దన్నా వచ్చేస్తోంది మామ అని జెన్యూన్ గా రాజ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అభికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. యోగేందర్ ఎలా తీసుకుంటారోనని. డోర్ ఓపెన్ చేసిన సుజిత గారు ఎదురుగా ఉన్న రాజ్ని చూడడమే గబుక్కున బయటికి వచ్చి డోర్ దగ్గరికి లాగి, ఎందుకు వచ్చారు ఇక్కడికి, వెళ్ళిపోండి అని కంగారుతో చెప్తూ ఉంటే, మావయ్యని చూడాలత్తయ్య అని రాజ్ అంటుంటే, అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగాడు అభి. ఎటూ తేల్చుకోలేని స్థితిలో చావుకి బతుక్కి మధ్య ఊగిసలాడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆయన మరింత కుంగిపోతారు. అభి ప్లీజ్ తీసుకుని వెళ్ళిపో అని సుజిత గారు బతిమిలాడుతూనే ఉంటే, ఎవడో ఫోన్ కిస్క గొట్టంగాడు చెప్పింది పట్టుకొని ఊగిసలాడడం ఏంటత్తయ్యా, అసలు మైండ్ పనిచేస్తోందా అని సీరియస్ అవుతూనే అడ్డుపడుతున్న సుజిత గారిని తప్పుకొని డోర్స్ తోసుకొని లోపలికి వెళ్ళిపోయాడు రాజ్. రాజ్ నేను చెప్పేది విను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పటి వరకు జరిగింది, నువ్వు చేసింది అన్ని తలుచుకొని బాధపడుతున్నారు. మళ్ళీ నిన్ను చూస్తే ఆయన తీసుకోలేరు అంటూ ఆపడానికి చూస్తున్నారు సుజిత. వినే టైప్ కాదుగా బాలుపు బాబు. పెద్ద పెద్ద అడుగులతో రూమ్స్ మొత్తం చెక్ చేస్తూ, మావయ్య మావయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటే, రాజ్ అరవడం ఆపరా, ఆంటీ భయపడుతున్నారు, ముందు ఆంటీతో మాట్లాడు అని వెంటపడి చెప్తూనే ఉన్నాడు అభి. ఈ గొడవకి రాజ్ అరుపులకి పైన రూమ్ లో డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చారు యోగేందర్. పైకి వెళ్ళడానికి వస్తున్న రాజ్ కింద స్టెప్ స్టార్టింగ్ లో ఉన్నాడు. డోర్ సౌండ్ కి ఆగి పైకి చూసిన రాజ్ కి వుడెన్ రైలింగ్ పట్టుకుని
స్టిక్ హెల్ప్తో నిలబడి కనిపించారు యోగేందర్. ఏనుగులా దిట్టంగా ఉండే మనిషి 3 కాళ్ళ ముసలోడిలా కర్ర సాయంతో కనిపించేసరికి రాజడుగులు వెనక్కి పడ్డాయి. అనీష్ రూపంలో అవినాష్ చెప్పింది మొత్తం విన్న మోహన్ గారు బరువైన నిర్లిప్తతో లేచి లోపలికి వెళ్ళిపోయారు. చచ్చిపోయిన కొడుకు తిరిగి వచ్చాడు అన్న సంతోషం వాళ్ళ ముఖాలలో కొంచెం కూడా లేదు. ఈ విధంగా ఎందుకు వచ్చాడన్న కన్నీరు ఆ తండ్రి కళ్ళలో అవినాష్కి కనిపిస్తూ ఉంటే, నేను విషితను ప్రేమించాను, విషిత కూడా నన్ను అలాగే ప్రేమించిందమ్మా, ఆ ప్రేమను దక్కించుకోవడానికే అంత చేశాను. ఒక్క మాట ముందుగా మీకు చెప్పుండాల్సింది, అంత ఆలోచించలేదు, పొరపాటు చేశాను. రాజ్కి భయపడి పారిపోయాను, కానీ మిమ్మల్ని వదిలేయాలని ఏ రోజు అనుకోలేదు. వాడి మీద ద్వేషంలో మిగిలిపోయాను, కానీ మిమ్మల్ని ఏ రోజు మర్చిపోలేదు. దయచేసి మీరందరూ నాతో పాటు వచ్చేయండి, ప్లీజ్ అమ్మా, ఆ పని కన్విన్స్ చేయి అని శారద గారి చేతులు పట్టుకొని కన్నీళ్లతో అవినాష్ ప్రాధేయపడుతూ ఉంటే, ఎన్ని సంవత్సరాల తర్వాత కళ్ళ ముందున్న కొడుకుని దగ్గరికి తీసుకోవాలి, ప్రేమగా హత్తుకోవాలని ఆవిడ మనసు ఎంత ఆరాటపడుతూ ఉన్నా కొంచెం కూడా కదలిక లేదు శారద గారిలో. తండ్రి గది గుమ్మానికి ఆన నిలబడి జరిగేదంతా చూస్తున్న నిరుపమలో కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏవో డాక్యుమెంట్స్ తీసుకొని బయటకు వచ్చిన మోహన్ గారు తల్లి చేతులు పట్టుకున్న అవినాష్ని వెనక్కి తోసి ఆ డాక్యుమెంట్స్ అతని చేతిలో పెట్టి, ఇది నువ్వు పంపించిన డబ్బు. ఆ రోజు ఇది నా కొడుకు పేరు మీద ఎవరు పంపారో అర్థం కాక భయపడ్డాను. పంపింది నువ్వని తెలిసి కూడా చెల్లి ఫ్యూచర్కి సెక్యూరిటీ ఉంటుందని డిపాజిట్ చేశారు. చూడు, నా కొడుకు అక్కడున్నాడు అంటూ గోడ మీద పూలమాలతో ఉన్న అవినాష్ ఫోటోని చూపించారు మోహన్ గారు. అది చూస్తున్న అవినాష్కి తండ్రి నిర్ణయం కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉంటే యాక్సెప్ట్ చేయలేని ఎమోషన్తో ఊగిపోతున్నాడు. నా కొడుకుకి ఎప్పుడు ఒక్కటే అంబిషన్, గెలవాలి, సాధించాలి, బెస్ట్గా నిలబడాలి, చెల్లికి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి, పేరెంట్స్కి లైఫ్ లాంగ్ సెక్యూర్డ్ హ్యాపీనెస్ ఇవ్వాలి. దానికోసం ఎంతకైనా కష్టపడతాడు, ఎంతకైనా పోరాడతాడు, స్నేహానికి ప్రాణం పెడతాడు. అటువంటి నా కొడుకు తాగిన మత్తులో తన స్నేహితుడితో కొట్టుకుంటూ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ చావు తీసుకోవడానికే మాకు చాలా టైం పట్టింది. వాడు పోతూ పోతూ మాకు 3 కొడుకులనిచ్చిపోయాడు. వాడి చెల్లికి 2 అన్నల్ని, 1 తమ్ముణ్ణి ఇచ్చిపోయాడు. నా కొడుకు అక్కడ అలా ఉంటేనే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. నా కూతురికి తన అన్నలు చూపించే బంగారు భవిష్యత్తు ఉంటుంది. దారి తప్పి వచ్చిన నువ్వు ఏ దారిన వెళ్లాలో చూసుకొని వెళ్ళు బాబు. ఇక్కడ నీకంటూ ఎవ్వరూ లేరు. తీసుకువెళ్ళమ్మా నీ భర్తని అని తేల్చి చెప్పిన మోహన్ గారి నిర్ణయానికి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు అవినాష్. అప్ప, నన్ను క్షమించండి. జీవితంలో మళ్ళీ ఎప్పుడు మీరు బాధపడే పని చేయను. నన్ను క్షమించండి అప్ప. ఇప్పటి వరకు ఒంటరిగానే బతికాను. నాకు మీరందరూ కావాలి అని కన్నీళ్లతో కాళ్ళు కడుగుతున్నా ఆయనలో ఎటువంటి కనికరం లేదు. అవినాష్ రెక్క పట్టుకుని పైకి లేపి బలంగా లాక్కొచ్చి గుమ్మం బయటకు తోసేశారు. కన్నీళ్లతో అవినాష్ ముఖంలో ఉన్న కొడుకుని చూస్తూ నిలబడిపోయిన శారద గారిలో ఆపాలి అన్న కదలిక ఏ మాత్రం లేదు. నీరు, నువ్వన్నా చెప్పరా అని అవినాష్ గొంతెత్తి అరుస్తూనే ఉంటే అప్పటికే నిరుపమ లోపలికి వెళ్ళిపోయినా ఏవో పేపర్స్ తీసుకుని వెనక డోర్ నుంచి తిరిగి ఇంటి ముందుకు వచ్చి బైక్ స్టార్ట్ చేసుకుని బయటకు వెళ్ళిపోయింది. మరి నిరుపమ చేతిలో ఉన్న ఆ పేపర్స్ ఏమిటి? అవి తీసుకుని వెళ్తున్న తన ప్రయాణం ఎక్కడికి? అవినాష్ తల్లిదండ్రుల రియాక్షన్ అవినాష్ని ఎలా మార్చనుంది? ఆ మార్పు ఏ పరిస్థితికి దారి తీస్తుంది? మెంటల్ మోనార్క్ హంసపాప కోపాన్ని ఎలా మాయం చేయనున్నాడు? పెళ్ళైన బ్రహ్మచారిలా మిగిలిపోయిన మన వకీల్ సాబ్ ఆ బ్రహ్మచర్యానికి విడాకులిచ్చి ఫస్ట్ నైట్ కి మావిడాకుల, పందిరి మంచానికి మరో ఆకులు దండలు కట్టి కండలు కరిగించే భాగ్యం మన క్యూటీ బ్యూటీకి ఎలా దక్కుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. మరి అలానే ఈ ఎపిసోడ్ ని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.